నమస్తే, వెల్కమ్ టు చిట్ చాట్. నేను మీ వర్మ. అతి సామాన్యమైన జీవితం నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆ కలలను కొంతమంది మాత్రమే సాకారం చేసుకుంటారు. ఆ కలలను సాకారం చేసుకునే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్నే ఈరోజు మన యూట్యూబర్ అతిథి. ఆయనే మనీ పర్స్ చంద్రశేఖర్. అతి తక్కువ కాలంలో యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తూ ఒక ప్లానింగ్ లేని వాళ్ళకి ఒక అద్భుతమైన ప్లానింగ్ ఇచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్కు నేనున్నానంటూ భరోసా ఇచ్చే చంద్రశేఖర్ ప్రస్తుతం మన చిట్ చాట్లో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో వర్మ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ వర్మ గారు. రైట్, థ్యాంక్ యూ. ఏంటి చంద్రశేఖర్ గారు, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మీ వీడియోలో హల్చల్ చేస్తున్నాయి. ఏంటి యూట్యూబ్ని అంతా కూడా హోల్డ్ చేశారా ఏంటి? అలా ఏం లేదండి. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఇప్పుడు జనాలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో దానివల్ల ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అన్నమాట వీడియోస్. దానివల్ల పీపుల్ కి రీచ్ కూడా బాగా పెరిగింది. అండ్ కంటిన్యూస్ ఈ మధ్యన చూస్తే ఐపీఓస్ ఇలా కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం ఇలాంటివన్నీ రావడంతో ఇంకొంచెం బిజీగా వీడియోస్ చేయడం వల్ల ఇంకా రీచ్ బాగా పెరిగిందండి. ఓకే, రైట్. చంద్రశేఖర్ గారు, అసలు ఫస్ట్ ఈ మనీ పర్స్ ప్రస్థానం ఏంటండి? ఎందుకు వచ్చింది అసలు మనీ పర్స్ పబ్లిక్లోకి? యాక్చువల్గా మేము మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీలోనే మనకి ఎడ్యుకేషన్లోనే ఫస్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అన్నది ఉండదు. అంటే మనకి ఎడ్యుకేషన్లో ఆ టాపికే ఉండదు అసలు. సో ఆ టాపిక్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఫైనాన్షియల్గా మనం అసలు మన ఫండ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి అవగాహన మన ఎవరికి ఉండదు. సో ఒక లెవెల్కి వచ్చేసరికి మనకి జాబ్ కానీ ఏదైనా వచ్చిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ మనం మేనేజ్ చేసుకోవడం తెలీదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనకు వచ్చిన డబ్బుల్లో మనం ఎక్కువగా వృధాగా ఖర్చు చేసేస్తూ ఉంటాం. అండ్ ఇది ఒక రీజన్ అయితే. రెండో రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే మనకి తెలిసిన వాళ్ళనో ఎవరో చెప్పారనో ఏదో ఎందులోకి అందులో ఇన్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి కొని పెట్టేయడం, అది మనకి అసలు అవసరం ఉన్నదా లేదా అన్న ఆలోచన కూడా మనకు ఉండదు. ఎవరో చెప్పారు కదా, ఈ సజెషన్ బాగుంది కదా అని చెప్పేసి కొనేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి అసలు ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండదు కాబట్టి. సో ఈ రిలేటెడ్గా మేము చాలా కేసెస్ చూసామండి. ఈ కేసెస్ చూసిన తర్వాత మాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, సో పీపుల్కి మనం ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేసినట్లయితే కొంతవరకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇనిషియల్గా మేము కొంతవరకు ఏం చేసేవారంటే ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేసాం, పేపర్ ఆర్టికల్స్ అవి. కానీ ఈ పేపర్ ఆర్టికల్స్ అవి అందరికీ రీచ్ అవుతాయా అంటే చాలా వరకు చెప్పాలి అంటే అందరూ పేపర్ చదవచ్చు, చదవకపోవచ్చు. అండ్ అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ కాలంకి వచ్చేసరికి మనం ఇంట్రెస్ట్గా చదవం. పేపర్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ చూస్తారు, లేదంటే మూవీస్ రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో అది చూస్తారు. ఫైనాన్షియల్ రిలేటెడ్ కాలం వరకు కొంతమంది చదువుతారు, అందరూ బట్ ఆల్మోస్ట్ రీచ్ అంతా ఉండదు. అండ్ అలాగే దాని తర్వాత మేము టీవీలో మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో ఈ మీడియా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినప్పుడు అలాగే ఎప్పుడో ఒకసారి మీడియా ఇంటర్వ్యూ ఉంటుంది, కంటిన్యూస్గా మీడియాలో అయితే ఈ ఇంటర్వ్యూస్ ఉండవు కదా ఫైనాన్షియల్ రిలేటెడ్గా. సో దానివల్ల కూడా రీచ్ అయితే అంతవరకు. ఇంకొక విషయం చంద్రశేఖర్ గారు, అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే మీ యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటో గెస్ చేయగలరా? ఈ లాస్ట్ 2 years నుంచి చెప్పాలి మీరే. కరోనా కూడా మీకు సపోర్ట్ చేసింది వాస్తవంగా. ఎందుకంటే అందరూ ఇంటికే పరిమితం అయ్యారు కాబట్టి. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా కష్టకాలం అయినా సరే యూట్యూబర్స్ మాత్రం కరోనా మాత్రం కాసుల వర్షమే కురిపించిందని చెప్పొచ్చు. కరెక్టేనా? కరెక్టే. రైట్. కరోనాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? యాక్చువల్లీ కరోనా తర్వాత నాట్ ఓన్లీ నార్మల్ యూట్యూబ్ కంటే మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ యూట్యూబ్ సైట్ చూసినట్లయితే కరోనా తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఏదైతే బాగా పెరిగిందో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లోని చాలా మంది ఏంటంటే మార్కెట్, అప్పుడు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, స్టాక్ మార్కెట్లో చాలా వరకు కరెక్షన్ వచ్చింది. ఎందుకంటే అన్సర్టన్ కండిషన్స్ వల్ల. దాని తర్వాత ఒకసారి అందరిలోని వ్యూ ఎలా వచ్చిందంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డబ్బులు బాగా పెరుగుతాయి. ఈ వ్యూతో రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి రావడం పెరిగింది బాగా. దాంతో ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ కూడా మాకు బాగా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మాకు హెల్ప్ అయిందనే చెప్పాలండి. రైట్. చంద్రశేఖర్ గారు, ఓకే, మీ నేపథ్యం నాకు అవగాహన ఉంది. అసలు ఏ నేపథ్యంలో మీరు వచ్చారో, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసు. అంటే మీలాంటి వాళ్ళు 100కి 1 మాత్రమే ఈ రకంగా సక్సెస్ అయిన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. చాలా కష్టం. ఈరోజు కళల కన్నం వేరు, కళలను సాకారం చేసుకోవడం అన్నది వేరు. ఆ కళలు సాకారం చేసుకోవడంలో చంద్రశేఖర్ మొదటి వరుసలో ఉన్నారు అనడానికి ఇప్పుడు మీ గ్రోతే కనిపిస్తుంది. సో ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి మీరు పడ్డ స్ట్రగుల్స్ అవనియండి, లేకపోతే మీకు వచ్చిన సపోర్ట్స్ అవనియండి, లేకపోతే మీలాగా ఎదుగుదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన కానీ సలహాలు కానీ.
వర్మ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మనకొక ఎయిమ్ అన్నది ఉంటుంది అండ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం అయితే ఇనిషియల్గా ఎవరైనా సరే ఒక స్టెప్ తీసుకుంటాం. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాం అన్నది ఇంపార్టెంట్ అండి. చాలా వరకు చాలా మంది ఏదైనా బిజినెస్ పెట్టాలనో, నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, బిజినెస్ పెట్టాలనో లేదా వేరు ఆలోచనలతో వస్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఏమవుతుందంటే ఈ బిజినెస్ పెట్టిన తర్వాత చాలా త్వరగా మనకు సక్సెస్ రావాలి అని కోరుకుంటారు. ఫాస్ట్గా సక్సెస్ ఉండాలి, లేదా మనం ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయాలి. ఈ దాంట్లో ఉండడం వల్ల ఏంటంటే కొంత టైం పడుతుంది దేనికైనా సరే. ఈవెన్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇనిషియల్గా మాకు రీచ్ పెరగడానికి టైం పట్టిందండి. ఫస్ట్ 1 year మేము చాలా స్ట్రగుల్ చేసాం దానికి. స్ట్రగుల్ చేసిన తర్వాత వన్స్ కొంత టైం ఇచ్చి ఆ రీచ్ పెరిగిన తర్వాతే మన సక్సెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే మేము ఇచ్చి సజెషన్ ఏంటంటే గివప్ చేయొద్దు. కంటిన్యూస్గా మన ఎఫర్ట్స్ పెడతా ఉండుంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి. గివప్ చేసామంటే మధ్యలో స్టార్ట్ చేసింది అక్కడికక్కడే ఉండిపోతుంది మెయిన్. రైట్. చంద్రశేఖర్ గారు ప్రతిరోజు మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు రోజు రోజుకి. సో ఇంకా చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మా జర్నీ చెప్తా అండి. ఇనిషియల్ స్టేజెస్లో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మేబీ 15 daysలో ఒక వీడియో అప్లోడ్ చేస్తుండే వాళ్ళం. ఎందుకంటే మాకు అసలు ఈ ఎడిటింగ్ సైడ్ ఇటు సైడ్ అసలు అవగాహన లేదు. మెయిన్ ఫైనాన్షియల్ సైడ్ అయితే మేము ఏదైనా చేయగలం, కానీ ఎడిటింగ్ సైడ్ అయితే అవగాహన లేక దానికి చాలా స్ట్రగుల్ చేసేవాళ్ళం ఇనిషియల్గా. సో 2019 జనవరిలో స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. అక్కడ నుంచి 15 daysకి ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత కొంతవరకు రీచ్ పెరిగింది. ఎందుకంటే మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ ఏదైతే ఉన్నదో ఇది నార్మల్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్, పర్టికులర్గా ఒక స్టాక్ రిలేటెడ్ కంటెంట్ మేము ఇవ్వమండి. ఒక మనిషి తన పర్సనల్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 360 degreesలో తన పర్సనల్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలన్న దాని మీద మేము వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే రీచ్ బాగా పెరిగింది. బాగా పెరిగిన తర్వాత దాని తర్వాత మేము ఏం చేసామంటే వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్గా ఫాలోవర్స్ అడగడం స్టార్ట్ చేశారు. నేను ఫాలోవర్స్ అనడం కూడా కరెక్ట్ కాదు, దే ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మనీ బర్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వాళ్ళు అడగడం స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గానే మేము ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత మేము కొత్తగా ఏదైనా చేయాలి, ఎందుకంటే అందరిలాగే మనం కూడా ఒక వీడియో అప్లోడ్ చేసాం, ఈ స్టాక్ గురించి చెప్పాం, లేదా మార్కెట్లో ఏం జరిగిందో ఆ రోజు ఆ వీడియో అప్లోడ్ చేసామంటే సింపుల్ థింగ్, అది నార్మల్గా అందరం చేస్తున్నాం కదా, డిఫరెంట్ ఏమున్నది. అప్పుడు మాకు ఏమనిపించిందంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా వచ్చిందండి. సో మ్యూచువల్ ఫండ్స్ లోని ఫండ్ మేనేజర్స్ ఉంటారు చాలా ఎక్స్పర్ట్స్. సో ఈ ఎక్స్పర్ట్స్ని మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాతోని ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ హిస్టరీ అండి, అసలు ఇండియన్ యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అది పీపుల్కి ఇంకా రీచ్ పెరిగింది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కానీ అవి చాలా వరకు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో మనం మాట్లాడాలంటే అది జరగని పని, నార్మల్ పీపుల్ వరకు అది రీచ్ అవ్వదు. సో అందుకని అది చాలా వరకు రీచ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే ఈ ఐపీఓస్ గురించి ఇందాక మీతో నేను మాట్లాడాను కదా. సో ఈ ఐపీఓస్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ ఐపీఓలో డబ్బులు పెడితే డబ్బులు మనకి పెరుగుతాయి అన్న అవగాహనతో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఆ కంపెనీ మంచిదా కాదా, ఆ కంపెనీ ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, లేదా బిజినెస్ డెవలప్మెంట్కి వాళ్ళు ఏం చేయబోతున్నారు, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఎందుకు వాళ్ళు అలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ టైంలో ఇలాంటివి ఎలా తెలుస్తాయి, తెలియవు కదా. సో మేమేం చేసామంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్స్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అలాంటి మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ మీరు మామూలుగా చూస్తూ ఉంటారు, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ లైక్ సిఎన్బిసి, టీవీ 18 లాంటి వాటిలో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. సో మన దగ్గర అలా చేస్తే ఇంకా రీచ్ పెరుగుతుంది కదా, జనాలకు కూడా కొంతవరకు ఇన్పుట్స్ దొరుకుతాయి, కంప్లీట్ అవగాహన ఉంటుంది మనకి జనాలకి ఈ కంపెనీ గురించి అని చెప్పి. అంటే ఇది అంత చిన్న విషయం కాదు చంద్రశేఖర్ గారు. ఓకే, అందరికీ చేయాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళని తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేయాలి అని వాళ్ళు ఒప్పుకోవడం కూడా ఒక గొప్ప విషయమే. అంత ఈజీ కాదు. వాళ్ళు ఎవరు ఏంటంటే పబ్లిక్కి పెద్దగా కనెక్ట్ అవ్వరు వాళ్ళు. అసలు పబ్లిక్ కనెక్షన్ లోనే ఉండరండి అక్కడ వాళ్ళు. ఫస్ట్ మాకు కొంతవరకు అంటే ఒకటి మీరు ఇందాక అన్నారు చూడండి, మనం అనుకుంటే చేయగలం అని ముందుకెళ్ళిన తర్వాత ఏదర్ ఫెయిల్ అవుతామేమో, 1 time ఫెయిల్ అవుతాం, 2 times ఫెయిల్ అవుతాం. బట్ ఏంటంటే ట్రై చేస్తూ ఉండాలి. మేము చాలా మేనేజ్మెంట్ ని ట్రై చేసినప్పుడు మేము కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం, అన్నిసార్లు సక్సెస్ అవ్వదు. బట్ లక్కీలీ ఏంటంటే మా అన్నయ్య సాయి కృష్ణ ఏదైతే ఉన్నారో తనకి ఇండస్ట్రీలో చాలా వరకు కనెక్షన్స్ బాగున్నాయి అనమాట. దానివల్ల కొంతవరకు మాకు ఆ పాసిబిలిటీ అయ్యింది మేనేజ్మెంట్స్ ని మా వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం. అండ్ ఒక మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన తర్వాత దానికి మనకి వ్యూస్ అవి బాగా వచ్చాయి, పీపుల్ దగ్గర నుంచి దానికి రెస్పాన్స్ బాగుంది అనేసరికి సెకండ్ మేనేజ్మెంట్ మనం కన్విన్స్ చేయడం ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకే, సో దాంతో మాకు కొంచెం ఈజీ అయింది. అండ్ ఈవెన్ మా మనీ బస్ ఫ్యామిలీకి కూడా చాలా వరకు అది యూజ్ అవుతుందని చెప్పేసి హ్యాపీగా ఉంది. రైట్. ఇంకొక ముఖ్య విషయం చంద్రశేఖర్ రెడ్డి, ఎందుకంటే
బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే అంటే కొంతమంది మాత్రమే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు, ఒక సేఫ్గా ఎండ్ లైఫ్ని అనుభవించే వాళ్ళు ఉంటారు, అవసాన దశలో అంటారు కదా, లాస్ట్ స్టేజ్లో. కానీ చాలామంది మన కళ్ళ ముందు ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు, చాలా ఆర్భాటాలు హంగులతో ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా కష్టాలు పడి పాపం చివరి రోజుల్లో తినడానికి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుంటాం. మనం అనుకుంటుంటాం, అయ్యో ఎంత గొప్పగా బతికారా, ఏంటి ఎలా అయిపోయింది వీళ్ళ జీవితం అని. అంటే ఏంటంటే ఎందుకు ఆ రకంగా అవుతుంది? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్లాన్లు చేసుకోవాల్సి ఉన్నది బిఫోర్ కానీ? ఓకే. వర్మ గారు, మీకు ఇక్కడ రిటైర్మెంట్ గురించి అడిగారు కాబట్టి ఐ లాస్ట్ కి 2-3 క్వశ్చన్స్, అంటే నార్మల్ క్వశ్చన్స్. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, మీకు ఎర్నింగ్స్ ఉన్నాయి బానే, సో మీరు ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు, బట్ మీ దగ్గర డబ్బులు సరిపోలేదు. దానికి మీరు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కార్ లోన్ అడిగితే మీకు కార్ లోన్ వస్తుందండి? ఇస్తారు కదా, అవును, దొరుకుతుంది. అలాగే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా హౌస్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే మనకి హోమ్ లోన్ కూడా దొరుకుతుంది కదా. అవును, దొరుకుతుంది. అలాగే పిల్లల్ని చదివించాలనుకున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కి సఫిషియెంట్ ఫండ్స్ లేవు. దానికి కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్ అనే ఆప్షన్ ఉన్నది, అది కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఒక పర్సన్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ బ్యాంక్ వెళ్ళి రిటైర్మెంట్ లోన్ అని అడిగితే అలాంటి ఆప్షన్ ఉన్నదా అండి? లేదు, కరెక్ట్, లేదు. సో ఈ రిటైర్మెంట్ కి అందరూ ఏమనుకుంటారంటే, నేను రిటైర్ అవ్వడానికి ఒక 10 years ముందో లేదా 5 years ముందో ప్లాన్ చేస్తే సరిపోతుంది కదా, ఇప్పుడే నాకు కంగారే ఉంది, నేను ఎంగేజ్ లో ఉన్నాను, ఐ మీన్ ఎర్లీ 20s or 30s, అవసరం ఏముంది అనుకుంటారు. బట్ మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మనకి రిటైర్మెంట్ అంత ఈజీగా ఉంటుంది. మనం ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన రిటైర్మెంట్ టైంకి మనకి ఏదైతే కార్పస్ కావాలో ఆ కార్పస్ మనం చేసుకోవడం ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా చేసుకుంటూ వెళ్ళింది మనకి ఈజీగా ఆ గోల్ని అచీవ్ చేయగలం. అలా చేయకుండా తర్వాత చూసుకుందాం అని వెళ్ళిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ అంటే ఇందాలు మీరు అన్నారు కదా, మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులు కూడా మన దగ్గర ఆ స్టేజ్ లో మన దగ్గర డబ్బులు లేకపోతే మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు, మనల్ని చూడడానికి ఇష్టపడరు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోని రిటైర్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనం జాబ్ వచ్చిన కొత్తలోనే స్టార్ట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొంచెంగా చేసుకుంటూ వెళ్తే మన రిటైర్మెంట్ టైం కల్లా కూడా మనం ఎంత కార్పస్ కావాలో ఆ కార్పస్ మనం అచీవ్ చేయగలం. లేదంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువగా సేవ్ చేయాలంటే అంత డబ్బులు కూడా మన దగ్గర ఉండవు కదా. అవును, లేట్ గా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కసారి ఎక్కువగా సేవ్ చేయాల్సి ఉంటుంది, అంత మనం చేయలేం. రైట్. ఇంకొక విషయం చంద్రశేఖర్ గారు, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు, అందరు మనుషులు ఒకలాగా ఉంటారు, అందరు ఆలోచనలు ఒకలా ఉంటారు. మీ ఆలోచనలు మీకుంటాయి, నా ఆలోచన నాకుంటాయి, వేరే వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. కానీ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈరోజు 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయల్లో ఒక 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు ఎంతో కొంత వాళ్ళ జీవితంలో ఆ రోజుకి గడిచి వాళ్ళ జీవితాన్ని గడిపే వాళ్ళు ఒక రకంగా ఉంటే, ఆ 100 రూపాయలు ఉంటే ఇంకొక 100 రూపాయలు, 150 రూపాయలు ఎక్కడ దొరుకుతుందా, ఈ రోజుకి ఇది మనం తినేద్దాం, రేపటికి ఇంకో చూసుకుందాం, మళ్ళీ రాకపోద్దా అన్నది కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? అంటే అసలు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుండా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇన్వెస్ట్మెంట్ని ఇలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వారు ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్లు కోసం ప్లాన్ చేయాలి సీరియస్గా? అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మేము చెప్పేది ఫస్ట్ ఏముంటుందంటే అంటే అట్లీస్ట్ మంత్లీ మన ఇన్కమ్ ఎంతైనా ఉంది, అందులో ఒక 10%, 90% నువ్వు ఖర్చు పెట్టేసుకో. అట్లీస్ట్ ఒక 10% అయితే తీయలేమంటే తీయగలమండి. అంటే అందరూ ఏం ఆన్సర్ చెప్తారంటే, నాకున్న కమిట్మెంట్స్ నీకు తెలియవు, నాకున్న ఖర్చులు నీకు తెలియదు అని చెప్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంత ఇన్వెస్ట్మెంట్ తీసి పక్కన పెడితే అది కొంత కార్పస్ క్రియేట్ చేసింది అనుకోండి, మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అందుకని అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ద మనీ తీసుకుని మనం పక్కన పెట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా ఎవరైతే ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుండా లేదా డిసిప్లిన్ లేకుండా ఉంటారో ఆ డబ్బులు తీసి పక్కన పెట్టి ఎయిదర్ వాళ్ళు బ్యాంక్ ఎఫ్డి రూపంలోనో, ఆర్డి రూపంలోనో, అందులో ఒకలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, అది జరుగుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే మనకు కొంత కార్పస్ క్రియేట్ అవుతుంది కదా దాని మీద, దెన్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది మనకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడైనా వస్తుందా, లేదా ఎక్కువ రిటర్న్స్ ఎక్కడైనా వస్తాయి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాం అన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి దెన్ ద జర్నీ విల్ స్టార్ట్ అండి. అట్లీస్ట్ చంద్రశేఖర్ గారు, మీ మనీ పర్స్ టీమ్ కోసం మాతో షేర్ చేసుకుంటారా? డన్ అండి. యాక్చువల్గా మా మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 2019 అండి. 2019 January 1st రోజు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య ఎర్లీగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య చేసేవాడు వీడియోస్, అండ్ అలాగే మా వదిన తన పాపం చాలా సపోర్ట్ చేసేది మా అన్నయ్యకి కూడా బ్యాక్గ్రౌండ్ లోని. ఈ థంబ్నెయిల్స్ ఉంటాయి కదండి, యూట్యూబ్ థంబ్నెయిల్స్, అవి తనే క్రియేట్ చేసేది, తనకి రాబోయినా నేర్చుకుని చాలా కష్టపడి చేసేది. అలాగే ఇంకొక పర్సన్ గురించి మేము చెప్పాలంటే, హీ ఈజ్ ఆల్సో లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్, లైక్ ఏ బ్రదర్.
రైస్ భాష అని చెప్పేసి హీఈస్ ట్రావెలింగ్ విత్ అస్ ఫ్రమ్ లాస్ట్ 10 to 15 years అండి. సో తను నెక్స్ట్ పర్సన్ మా దాంట్లోని కీ రోల్ ప్లే చేస్తాడు. అండ్ మేము రీసెర్చ్ అది ఏదైతే చేస్తామో ఆ రీసెర్చ్ సైడ్ అయితే తను వర్క్ చేస్తాడు. దెన్ నేను అండ్ వి ఆల్ వర్క్ టుగెదర్. ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మాకు ఇంకొక 2 editors ఉన్నారు. ఆ ఎడిటర్స్ కూడా దే ఆర్ ఆల్సో లక్కీలీ మేము చెప్పేది ఏంటంటే దే ఆర్ ఆల్సో లైక్ అవర్ ఫ్యామిలీ. ఏంటంటే వాళ్ళు కూడా మీకు సక్సెస్ ఎప్పుడు కూడా ఆ రకంగానే వస్తుందండి చంద్రశేఖర్ గారు. సక్సెస్ రావాలంటే ఒక టీం ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళందరూ కూడా వర్క్ మోటో ఉంటుందో ఆటోమేటిక్గా సక్సెస్ మనం వెతుక్కుంటూ వస్తుంది. ట్రూ అండి. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది మా ఆఫీస్ కూడా. ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది వర్మ గారు. అవును. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినట్టే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరం రాత్రి వరకు ఒక లేట్ నైట్ వరకు వర్క్ చేస్తాం. ఎన్ని గంటలు వర్క్ చేస్తారండి మీ టీం? అసలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? ఏంటి నవ్వుతున్నారేంటి? 24/7 ఏంటి? ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు వింటే తిట్టుకుంటారు మమ్మల్ని. ఓకే. బికాస్ మాది చాలా మంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ అనేసరికి మార్నింగ్ 9:15 to 3:30 ఈ టైం మార్కెట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో ఉంటే సరిపోతుంది అనుకుంటారు. అవును. బట్ మార్కెట్ ముందు మా వర్క్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 5:30 అండి. ఓకే. అండ్ డే అండ్ అయ్యేది మాది 11 to 11:30 ఎండ్ అవుద్ది. దీనికి రీజన్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మేము ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్కెట్ నెక్స్ట్ డేకి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, నెక్స్ట్ డేకి మనకి ఒక కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అని ఫైల్ చేస్తూ ఉంటుంది. దాని రిలేటెడ్గా అప్డేట్స్ అవి చదవాలి. ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ చదవాలంటే ఒకసారి రాత్రి మేము 300 ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వరకు చదువుతామండి. సో ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అన్ని చదివేసరికి 10 to 11 అయిపోతుంది. మీన్ వేల్ మేము డైలీ మార్కెట్ రిలేటెడ్ ఏదైతే అప్డేట్ ఉంటుందో అది 6 o'clock వీడియో అప్లోడ్ చేస్తాం. అంటే ఏం జరిగింది ఆ రోజు మార్కెట్లో, ఏదైనా కంపెనీ రిలేటెడ్ ఏం న్యూస్ ఉంది, దీని రిలేటెడ్గా డైలీ వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ 11 o'clock అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈలోగా ఏమైనా అప్డేట్స్ వచ్చాయో మార్కెట్లోని ఏదైనా కంపెనీ రిలేటెడ్ కానీ, లేదా మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుఎస్ మార్కెట్ ఎలాగా ఉన్నది అండ్ అలాగే ఏషియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్ మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ వాళ్ళ మార్కెట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏషియన్ మార్కెట్స్ మనకన్నా ముందు మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కొన్ని. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతాయి, అన్ని ఫ్యాక్టర్స్ మార్కెట్ మీద ఉంటాయండి. ఆల్ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. సో అందుకనే మార్నింగ్ నుంచి రాత్రి వరకు అయిపోతుంది. ఒకసారి రాత్రి 2 గంటలకు కూడా మేము ఇంటికి వెళ్ళి ఉంటుంది. సో అలాగే నడుస్తూ ఉంటుంది. అదే చెప్తున్నా కదండి, ఒక ఫ్యామిలీలా మేము వర్క్ చేయడం వల్ల ఆ టైం లేట్ అయినా కూడా తెలియట్లేదు తప్ప, లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. రైట్. ఇప్పుడు రీసెంట్గా ఈ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి మీ ఛానల్ ద్వారా అసలు ఎలాంటి సూచనలు సలహాలు రెగ్యులర్గా ఇస్తుంటారు? వర్మ గారు యాక్చువల్లీ 2020 మార్చ్ తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఇందాక చెప్పారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అది స్టార్ట్ అయ్యి వీటి వల్ల ఏంటంటే ఈ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ అలాగే ఫ్రీ కంటెంట్ జనాలకు దొరుకుతుంది. యూట్యూబ్ ద్వారా కానీ ఎక్కడైనా కానీ ఫ్రీ కంటెంట్ దొరకడంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఈ సినారియో మీరు రీటైల్ ఇన్వెస్టర్స్ చూసినట్లయితే 2020 తర్వాత చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. సేమ్ సినారియో మీరు 2008 టైంలో చూసుంటారు. ఎందుకంటే పీక్స్ లో ఉండేది అప్పుడు మార్కెట్. కానీ ఆ టైంలో రెసిషన్ టైంలో మార్కెట్ ఫాలో అయిన తర్వాత కొంతమంది భయపడ్డారు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వస్తాయి ఇలా అలా అని చెప్పి. ఎప్పుడు నష్టాలు వస్తాయంటే మనకు అవగాహన లేకుండా, ఎవరో చెప్పారనో లేదా ఎవరో ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశారనో, మనకు కన్విక్షన్ లేని కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఆ కంపెనీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనుకోండి నష్టాలు వస్తాయి. మనకి ఆ కంపెనీ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ తెలియాలి, ఆ కంపెనీ బిజినెస్ మోడల్ తెలియాలి, వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారో తెలియాలి, అలాగే ఆ కంపెనీకి డెట్ ఏమైనా ఉన్నదా, లేదా మేనేజ్మెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, మేనేజ్మెంట్ ఎలాంటిది, ప్రతి ఒక్కటి మనం అవగాహన. ఇప్పుడు మనకు చెప్పాలంటే యూట్యూబ్లో ఇంత ఫ్రీ కంటెంట్ మనకు దొరుకుతున్నప్పుడు మనకు నేర్చుకోవడానికి ఏముంది? వీకెండ్లో ఒక్కరోజు స్పెండ్ చేస్తే అట్లీస్ట్ మనం నేర్చుకోవచ్చు కదా. నేర్చుకున్నాము అంటే మనంతటా మనమే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రశేఖర్ గారు, అది వర్కౌట్ అవుతుందండి? ఎవరంతటా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగడం అన్నది కంపారిటివ్ ఎంత రేషియోలో సక్సెస్ రేట్కి చూడొచ్చు మనం? యాక్చువల్లీ మన ఇండియాలో నార్మల్లీ ఇట్ ఇస్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ నార్మల్గా తక్కువ ఇప్పుడు పెరుగుతున్నారు. బట్ మీకు ఒక షాకింగ్ ఫ్యాక్టర్ చెప్పాలంటే, మా వీడియోస్ రీచ్ మనకి సిటీస్ లో ఎలా ఉన్నదో సిటీస్ కన్నా కూడా రూరల్ ఏరియాస్ లో కూడా రీచ్ అలాగే ఉన్నదని చాలా చాలా చిన్న ఊర్ల నుంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మాకు చూసుకుంటే యుఎస్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా కామెంట్స్ వస్తుంటాయి. అలాగే రూరల్ చిన్న చిన్న ప్లేసెస్, అదర్ స్టేట్స్ నుంచి కూడా చిన్న ప్లేసెస్, ఆ ప్లేసెస్ కూడా మేము ఎప్పుడు వినున్నాం, అలాంటి చోట నుంచి కామెంట్ చేస్తుంటారు. సో పీపుల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది ఎందుకంటే ఈ ఫ్రీ కంటెంట్ దొరకడం వల్ల. అండ్ అలాగే మన ఛానల్లో మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒక స్టాక్ గురించి మాట్లాడటమే కాకుండా ఒక స్టాక్ని ఎలా రీసెర్చ్ చేయాలి మనం అసలు, అలాగే మనకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో ఏబిసిడి అని ఒక సిరీస్ చేసాం. అది కూడా ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఏమీ నాలెడ్జ్ లేకుండా ఒక మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి లేమెన్కి కూడా అర్థమయ్యేలాగా ప్రతి స్టెప్ అర్థమయ్యేలా వీడియో సిరీసెస్ చేసి పెట్టామండి.
దానికోసం అని చెప్పి. సో వాళ్ళంతట వాళ్ళు నేర్చుకోవడం అన్నది ఒక కోర్స్‌లో ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. వాళ్ళు కొంత టైమ్ స్పెండ్ చేస్తే ఒక 2 ఆర్ 3 మంత్స్ టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళే నేర్చుకోవచ్చు ఇది. ఓకే. అదే నేర్చుకుని ఒకవేళ వాళ్ళంతట వాళ్ళే పూర్తిగా దీని నేర్చుకోవచ్చు. మీద అవగాహన లేకుండా ఎవరు కూడా అడుగు పెట్టకూడదు. అంతేనా? అసలు పూర్తిగా అవగాహన అంతే అండి. హ్మ్. పూర్తిగా అవగాహన లేకుండా ఎవరో చెప్పారన్నది ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే అన్నది ఇలాంటి వీడియోస్ చూసి కూడా దీని మీద పూర్తిగా హ్మ్. గ్రిప్ వచ్చిన తర్వాతే కదా ఎళ్ళాల్సింది. లేకపోతే వీడియో చూసిన వెంటనే ఏముందిలే ఒక పావుగంట మనం చూసాం కదా! దీని ప్రకారంగా మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఇబ్బందేనా? యాహ్! కరెక్ట్ అండి. యూ ఆర్ హ్మ్. రైట్. ఎందుకంటే ఒక వీడియో చూసిన తర్వాత కూడా మనంతట మనం నేర్చుకోవాలసలు. అవును. నేర్చుకున్న తర్వాత చూడడం వేరు, మనకి ఆ నేర్చుకోవడం కంపెనీ మీద వేరు. చూడడం వేరు, నేర్చుకోవడం వేరు. హ్మ్. అదే చెప్తున్నా కదా! ఒక కంపెనీ మీద మనకు అవగాహన రావాలంటే ఆ కంపెనీ మీద కంప్లీట్ రీసెర్చ్ మనం చేయగలగాలి. ఆ రీసెర్చ్ చేయడానికే మేమిప్పుడు మేము చెప్పాం కదండీ! అదే మేము కంటెంట్ డిఫరెంట్‌గా ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఆ రీసెర్చ్ చేయడానికి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ఆ కోర్సెస్ అన్నీ మేము ఫ్రీగా కంప్లీట్‌లీ ఫ్రీ యూట్యూబ్‌లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ కోర్సెస్ చూస్తేనే వాళ్ళు హ్యాపీగా వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుని ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా వాళ్ళకి కంప్లీట్‌గా అవగాహన వస్తుంది. అప్రాక్సిమేట్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటారండి? ఈ రకంగా ఇన్వెస్టర్లు? అంటే అంటే 2020కి ముందు, 2020 తర్వాత. 2020 ముందుకి, 2020 తర్వాతకి చెప్పాలంటే రీటైల్ పార్టిసిపేషన్ బానే పెరిగిందండి. బట్ ఓకే. స్టిల్ పర్సెంటేజ్ లెవెల్‌లో మాట్లాడుకుంటే నాకు తెలిసి నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్. అవునా? అంటే హ్మ్. అంతే మనం అనుకుంటాం మనకి కనపడేది. బట్ అంత అవగాహన ఇంకా రాలేదు మన సైడ్. మీకు చెప్పాను కదా! మన ఎడ్యుకేషన్‌లోనే అది లేదు హ్మ్. చిన్నప్పటి నుంచి. సో, అవును. మనకి తెలీదసల. సో, కరెక్ట్ అది. అందుకనే ఇప్పుడు పెరిగారు చెప్పాలంటే కంపారిటివ్‌లీ మనకి లాస్ట్ 10 ఇయర్స్ బిఫోర్‌కి ఇప్పటికి సిట్యుయేషన్ చూసుకుంటే చాలా చేంజ్ అయింది. పెరిగారు. ఇంకా పెరుగుతారనే అనుకుంటున్నామండి అసలు ఇప్పుడు. నాకు ఎందుకంటే తెలిసి అయితే చాలామందికి ఈ సూచీలు లేకపోతే ఆహ్, దీని గురించి అసలు చాలా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆ టీవీలో ఎండ్‌లో మేము బులెటిన్‌లో ఇస్తుంటాం చూసారా? స్టాక్ మార్కెట్ ఈరోజు పెరిగింది, అవును. కుప్పకూలింది, అవును. అవును. హైప్‌కెళ్ళింది. ఇది తెలుసు. ఆ వర్డ్స్ తెలుసు తప్పించి అందులో డెప్త్‌గా చాలా తక్కువ మంది తెలీదు మీ వాళ్ళు తెప్పించి. అండ్ ఆల్మోస్ట్ అది కూడా అక్కడి వరకు వచ్చే వరకు చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. అవును. అంటే మీరు కరెక్ట్. చెప్తున్నారు కదా! అది ఇచ్చిన తర్వాత అది చూసేవాళ్ళు నార్మల్ న్యూస్ ఉన్నదనుకోండి చూస్తారు. అక్కడి వరకు వచ్చేసరికి అంటే వాళ్ళకి అర్థం కాదు అనుకుంటారు. ఎందుకంటే తెలీదు చాలా వరకు మనకి హ్మ్. ఆ ఎడ్యుకేషన్‌లోనే అది ఉండాలి. అది స్టార్ట్ అవుతుంది. అంటే వి హోప్ కొంతవరకు రీచ్ పెరిగింది. ఇంకా పెరుగుతుందనే మేము అనుకుంటున్నామండి. జనాల్లో అవేర్‌నెస్ పెరిగి ఇంకా బానే అంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ గాని, తన పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవాలన్న దాని సైడ్ గాని జనాలకి ఇంకా అవేర్‌నెస్ పెరుగుతదని అనుకుంటున్నాను. ఎందుకంటే సింపుల్ థింగ్ అండి. మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ చాలా చీప్‌గా దొరికిన తర్వాత ఇండియాలోనే అవును. మనకి ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. కరెక్ట్. ఎందుకంటే ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. దానివల్ల నేర్చుకోగలుస్తున్నారు. ఏం లేదులెండి. జనరేషన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ కూడా చేంజ్ అవుతుంటది. ట్రూ. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ట్రూ. అవగాహన వస్తున్నది. ఎందుకంటే అది సక్సెస్ అవ్వడానికి లేకపోతే ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణాలు వుమెన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో ఉండి మనం ఖాళీగా ఏం చేస్తాం అని చెప్పి ఒకరి దగ్గర నుంచి ఒకటి మౌత్ ట్రూ. పబ్లిసిటీ వెళ్తున్నది. నువ్వు చేయొచ్చు కదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! నీకు ఎంత రేంజ్‌లో అయితే ఆ రేంజ్‌లోనే చేసుకో అన్నీ ఉన్నాయని చాలామంది మాటలు నేను విన్నాను ఈ మధ్య కాలంలో. చాలామంది ఏంటంటే మా అంటే ఫ్రెండ్స్ వాళ్ళు, ఫ్యామిలీస్ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు దీని మీద. ఇంట్లో ఉండి ఏం చేస్తావా చేయొచ్చు అవును. కదా అని. సో అది పెరుగుతున్నారు. మీకొక సింపుల్ ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో. ట్రూ. సింపుల్ థింగ్ వర్మ గారు. హ్మ్. మనకన్నా కూడా ది బెటర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఆడవాళ్ళే అండి. ఖచ్చితంగా ఆళ్ళలాగా ఎవరు ఫ్రాంక్‌గా చేయగలరు. చేయలేరు. ఎందుకంటే మన మదర్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఫ్యామిలీని అవును. ఎలా మేనేజ్ చేయాలి? వచ్చిన డబ్బుల్లో ఇంత డబ్బుల్లోనే మన ఫ్యామిలీని ఎలా ఆర్గనైజ్డ్‌గా మనం మేనేజ్ చేయాలన్నది వాళ్ళకొక అవగాహన ఎప్పటినుంచో ఉన్నది. అవును. సో, వాళ్ళు బెటర్‌గా ఫైనాన్షియల్ ప్లాన్ చేయగలరు. వాళ్ళకి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా. ఇంకా ఇంకా వృధాగా ఖర్చులు చేసి చెప్పాలంటే మన దగ్గర నుంచే ఎక్కువ. ఓకే. చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎంతమందండి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మీకు? ఇప్పుడు ఆల్మోస్ట్ 5,92,000 అండి. వి ఆర్ అబౌట్ టు రీచ్ 6,00,000 ఇన్ ఎ వీక్. ఓకే. ఈ 2 ఇయర్స్ అండి స్టార్ట్ చేసి మీరు? 2 ఇయర్స్ అయిందండి. ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ జర్నీ గ్రేట్. మాది. 2 ఇయర్స్‌లో 2019 బిఫోర్ 6 ఛానెల్ స్టార్ట్ రీచ్ అవ్వడం చేసాం అంటే చాలా గానీ గొప్ప విషయమే. 2 ఇయర్స్ బిఫోర్ ఛానెల్ స్టార్ట్ చేసి హ్మ్. వీడియోస్ ఏమి అప్‌లోడ్ చేయలేదు. మీ మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు అన్నయ్య. ఆ ఓకే. మీడియా ఇంటర్వ్యూ క్లిప్ ఏదైతే ఉంటదో రైట్. అంతవరకే ఇచ్చేవాళ్ళం. పెట్టేవాళ్ళం. ఓకే. దాని తర్వాత రెగ్యులర్ వీడియోస్ స్టార్ట్ చేసిందంటే 19 తర్వాత. ఓకే. రైట్. చంద్రశేఖర్ గారు ఫైనల్‌గా మీరిచ్చే సూచనలు, సలహాలు మీ ప్రేక్షకులకి, మీ వ్యూవర్స్‌కి, మా వ్యూవర్స్‌కి. మేమిచ్చే సలహాలు ఏముంటాయంటే అండి, ఏదైనా సరే మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అన్నది యంగ్‌స్టర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే, మీ ఎర్లీ ఏజ్‌లోనే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ అన్నది మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదా మీ అదర్ గోల్స్ ఏవైనా ఉండొచ్చు. ఆ గోల్స్ సైడ్ గానీ, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ జర్నీని స్టార్ట్ చేసుకోండి. అలాగే ఎవరో చెప్పారన్నది కాకుండా, మీ అంతట మీరు నేర్చుకుని, పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ డెసిషన్ అన్నది తీసుకోండి.
ఇదే మేము చెప్పేదండి. ఎప్పుడైనా సరే మా వీడియోస్ లో కూడా మేము చెప్పేది అదే. Okay. ఎవరు చెప్పినా సరే బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, మీ టైం కేటాయించి మాతో పాటుగా పార్టిసిపేట్ చేసినందుకు. మీ మనీ పర్స్, థ్యాంక్ యూ వర్మ గారు. మీ మనీ పర్సు చాలామంది ఇళ్లల్లో మనీని రైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది Thank you very much. ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్.